జమ్మూ కాశ్మీర్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాల నుంచి మొత్తం 239 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 25 లక్షల మంది ఓటును వేయబోతున్నారు. కాశ్మీర్ లోయలో 3 జిల్లాల్లో, జమ్మూ డివిజన్లో 3 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఓటింగ్ ముగిసింది. రెండో దశకు కూడా ప్రశాంతంగా జరిగేలా భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో చాలా స్థానాలు పాకిస్తాన్తో సరిహద్దుగా ఉన్న నియంత్రణ రేఖ వెంబడే ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న 6 జిల్లాల్లో రియాసీ, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో గత 3 ఏళ్లుగా వరుసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. 4 నెలల క్రితం రియాసీలో యాత్రికుల బస్సుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 10 మంది యాత్రికులు చనిపోయారు. ఇక కొండ జిల్లాల్లోని 11 సీట్లలో 221 నుంచి సుమారు 15 సార్లు ముష్కరులు దాడి చేశారు. ఫేజ్ 2లో కీలక నేతలు పోటీలో ఉన్నారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ బీజేపీ, కాంగ్రెస్ చీఫ్లు కూడా ఈ దశలోనే అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఎన్నికల ప్రచారం మొత్తం కూడా ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా పునరుద్ధరణపైనే జరిగింది.